మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గం స్థానికంగా వెంగళరావు డివిజన్లో అయితే ఉన్నాం. ఏదైతే మొత్తం రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వైపు అయితే చూస్తూ ఉంది, ఎవరు గెలవబోతున్నారు, ఏంటిది ప్రచారం ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి రేపు సాయంత్రం 5 గంటలతో ఏదైతే ప్రచారం అయితే స్టాప్ అవ్వబోతుంది. దీనికి సంబంధించి స్థానికంగా వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు అయితే మనతో ఉన్నారు. సో ప్రచారం ఏ విధంగా నడుస్తూ ఉంది, ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తూ ఉంది ఏంటిదని చెప్పేసి వారి మాటల్లో ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం. ఎట్లా ఉందన్న ప్రచారం? జూబ్లీహిల్స్ స్వరూపాన్ని, హైదరాబాద్ స్వరూపాన్ని మార్చింది ఆనాడు రాజీవ్ గాంధీ గారు టెక్నికల్ ఐటీ హబ్ తీసుకొచ్చి. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు. కేసీఆర్ కుటుంబం వచ్చి రెండింటినీ బాగా పేరున్న జూబ్లీహిల్స్ పేరు ప్రఖ్యాతి అందాన్ని, దీని స్వరూపాన్ని పూర్తిగా విస్మరించి కనీసం రోడ్లు రిపేర్ చేయలేని పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మేము కూడా వారం జరుగుతున్నాం. ఇక్కడ పేదలంతా ఇక్కడ బాగా జూబ్లీహిల్స్ అంటే బాగా ఉన్నోళ్ళు అనుకుంటాను, కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనపడలేదు. దాదాపుగా 80% ప్రజలు కనీసం రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ లేవు అని చెప్తూ ఉన్నారు. మేము పోయిన వాళ్ళు విమర్శించదలుచుకోలేదు. అన్నీ ఆగం చేసిపోయారు, ఉన్నదంతా దూసుకుపోయారు. 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి బిల్లార్ రంగాలు కలిసి ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉన్న అందాన్ని, ఆస్తుల్ని పూర్తిగా విస్మరించి అభివృద్ధికి నోచుకోకుండా చేసిన నేపథ్యంలో నవీన్ యాదవ్ చిన్నప్పటి నుంచి జనంలో ఉంటూ కష్టమైన నష్టమైన శ్రీశైలం యాదవ్ గారు ప్రజల్లో ఉంటూ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో నవీన్ యాదవ్ ఇప్పటికీ 200 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇంటర్నల్ రోడ్లన్నీ పనులు పూర్తి చేస్తున్న పరిస్థితిని కూడా మనం చాలా స్పష్టంగా చూసాం. ఇంకా 3 సంవత్సరాల అధికారంలో ఉంటాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, నవీన్ యాదవ్ సారథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఇంకా 500-600 కోట్లు ఇక్కడ అభివృద్ధికి జరగాల్సి ఉంది. ఆ అభివృద్ధికి కావలసిన ఆర్థిక వనరుని సమకూర్చే బాధ్యత నాదని చెప్పేసి పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు మాటిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదే నేపథ్యంలో ఇక్కడ అందరూ కూడా గత 15-20 సంవత్సరాల నుంచి బయట ప్రాంతాల నుంచి ఆంధ్ర, తెలంగాణ అని పేరు పెట్టి యాగం చేసి సెంటిమేట్తోనే ఆంధ్ర వాళ్ళని ఆగం చేసి బ్లాక్మెయిల్ చేసి 10 సంవత్సరాల రాజ్యాన్ని గడిపారు. వాళ్ళందరూ అడుగుతున్నారు, మాకు రేషన్ కార్డు ఇప్పిండి అయ్యా, మాకు డబ్బులు పెట్టి ఇప్పిండి అని. ఖచ్చితంగా ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పాం. ఈరోజు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పాం. ఉచిత కరెంట్ ఇస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఉచిత బస్సు మహిళలకు అన్నాం, ఇలా అన్నీ ఇస్తూ ఉన్నాం. రైతులకు 2 లక్షల రుణమాఫీ మాట ఇచ్చాం, రుణమాఫీ మాఫీ చేశాం. ఇలా గ్యాస్ ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం. అట్లా రకరకాల పద్ధతుల్లో మాట ఇచ్చిన నిలబెట్టుకొని ఈ జూబ్లీహిల్స్ని కూడా అభివృద్ధి జరగాల్సిన అవుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న నేపథ్యంలో ఇచ్చిన మాట కట్టుబడి ఆర్థికంగా కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసి, కనీసం సర్పంచ్లకు కూడా అప్పులు చేసి ఇటు సంక్షేమానికి అభివృద్ధికి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట కట్టుబడి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ప్రజల అభివృద్ధిని, సంక్షేమాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి జరుగుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇక్కడ కాలనీ వాసులు చెప్తా ఉన్నారు, అయ్యా మాకు నీళ్లు రావట్లేదు, రోడ్లు సరిగా లేవు, డ్రైనేజీలు సరిగా లేవు అని చెప్తున్నారు. కాబట్టి మేము అందరం కూడా మంత్రులను తీసుకొచ్చి కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, నవీన్ యాదవ్ నాయకత్వంలో మీకు డ్రైనేజీలు, రోడ్లు, నీళ్లు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి మాట చేయడం జరిగింది. గత వారం రోజుల నుంచి, గత 10 సంవత్సరాల నీళ్లు గత వారం నుంచి పుష్కలంగా వస్తున్న పరిస్థితిని కూడా ఇంటి ఓనర్లందరూ చెప్తున్న పరిస్థితి. కాబట్టి ప్రజల్లో ఉన్న నవీన్ యాదవ్ ఇక్కడ 100కు 200% మంచి మెజార్టీతో గెలవబోతూ ఉన్నాడు. ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని సంపాదించుకున్న వాళ్ళు, నాయకత్వం ఉన్నోళ్ళు, సాధించిన వాళ్ళు, దోచుకున్న వాళ్ళంతా
టీఆర్ఎస్ పార్టీకి షిఫ్ట్ అయినప్పటికీ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటేనే సాధ్యం, అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి కోరుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నవీన్ యాదవ్ మంచి మెజార్టీతో గెలుస్తున్నారని చెప్పి తెలియజేస్తాం. మనం మంచి మెజార్టీతో గెలుస్తా ఉన్నాం. మొన్న సికింద్రాబాద్ గెలిచాం, ఈరోజు జుబ్లీహిల్స్ గెలుస్తున్నాం. ఎటువంటి ఢోకా అవసరం లేదు, ఎటువంటి ఆలోచన కూడా అవసరం లేదని తెలియజేస్తాం. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు గెలిపిస్తాయి అనుకుంటున్నారా? 6 గ్యారెంటీలు కాదు, కాంగ్రెస్ పార్టీ దేవత లాంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ అసలు లేదన్నోళ్ళు, 100 జాకీలు పెట్టినా లేవదన్నోళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ చేసిన వాళ్ళు. 100 జాకీలు పెట్టి లేవతాయి కాంగ్రెస్ లెగదు అయిపోయింది అన్నోళ్ళు, ఇక రాదు లేదు తెలంగాణలో కాంగ్రెస్ అన్నోళ్ళు 40 ఫామ్ హౌస్లో పండినరు. గతంలో కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు. 6 గ్యారెంటీలు కాదు, కాంగ్రెస్ చేయకూడితే గ్యారెంటీ. నవీన్ యాదవ్ ఒక రౌడీ అనే విధంగా అంటా ఉన్నారు. దీన్ని చాలా స్పష్టంగా ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. రౌడీ అంటే ఏంటి? కేసీఆర్ కుటుంబం రాజకీయాల్లోకి రాకముందు వాళ్ళకున్న ఆస్తులేంటి, వాళ్ళ పాస్తులేంటి? అధికారంలోకి రాకముందు కేటీఆర్ ఎక్కడున్నాడు, కవితమ్మ ఎక్కడున్నది, హరీష్ రావు గారి ఆస్తులంతా, ఈ రోజు ఉన్న ఆస్తులేంటి? మరి ఈ రోజు ఆస్తులన్నీ ఏ వ్యవసాయం చేస్తే వాళ్ళకు వచ్చింది, ఏ పంట పండుతో వచ్చింది? రౌడిజం చేసి సంపాదించారా, దౌర్జన్యం చేసి సంపాదించుకున్నారా? ఆ రెండింటికి అర్థం వాళ్ళని అడుగుని మీకు మనం చెప్తాం. రౌడీ అన్న నవీన్ యాదవ్ రౌడీ అని అడిగారు కదా. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత 12 సంవత్సరాల సంది ఎవరైనా రౌడీయిజం, గుండాయిజం కబ్జా చేశారనేది ప్రజలను అడిగితే చెప్తారు. ఈయన గత ఎమ్మెల్యేగా ఉన్న ఆయన చేశాడా, నవీన్ యాదవ్ చేశాడా అనేది ప్రజలకు తెలుసు. వాళ్ళ మీద ఎన్నో దొంగ కేసులు, ఫేక్ కేసులు అన్ని పెట్టి ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాడు, అందరినీ ఇబ్బంది పెట్టాడు. జనరల్గా ఏదైనా నాయకుడు, ఒక ఎమ్మెల్యే కానీ, మంత్రి గారి కానీ, ఒక జెడ్పీటీసీ జిల్లా అధ్యక్షులు ఉంటే రాజకీయ నాయకునికి ఎవరికైనా అభిమాన సంఘాలు అనేది ఉంటుంది. కానీ మా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత 12 సంవత్సరాల సంది కూడా ఎమ్మెల్యే బాధితుల సంఘం అనేది ఉంది. అది ఎక్కడ లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఒక ప్రజానాయకునికి బాధితుల సంఘం అనేది ఎక్కడ లేదు. ఇక్కడ ఉన్నది. అది మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం. అది ప్రజలే తెలుస్తారు. రేపు నవంబర్ 11న జరిగే ఎలక్షన్లో ఎవరు రౌడీ, ఈయన ఆయన అనేది వాళ్ళే ప్రజలే నిర్ణయిస్తారు. ఎందుకంటే అన్నగారికి తెలియదు ఆయన గురించి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి గురించి. మేము ఇబ్బందుల్లో పడ్డాము. నేను కూడా ఒక బాధితుల్లో నేను కూడా టాప్ 10లో ఉన్న బాధితుని. అందుకంటే మాకు బాగా తెలుసు ఆయన. ఏ విధంగా మీరు బాధితులు? నేను బెంచ్ కారు కొన్నాను, నేను బాధితుడు. ఆయన ఇంకొక ఆయన మంచి తెల్ల షర్ట్ వేసుకున్నాను, బాధితుడు అయ్యిండు. నువ్వు ఐఫోన్ కొంటే నువ్వు బాధితుడు అవుతావు, నువ్వు ఒక మంచి కార్లో తిరిగితే బాధితుడు అవుతావు. అంతే. నీ కళ్ళు చూస్తే ఎందుకు చూసిన బాధితుడు అవుతావు, చూడకపోతే ఎందుకు చూడలేదు, నవ్వుతే ఎందుకు నవ్వినావు, నవ్వకపోతే ఎందుకు నవ్వలేదు. ఇవే కారణాలు. వాటిని టార్గెట్ చేసి మన రాజకీయ భవిష్యత్తుని నాశనం చేసిండు. పిల్లలకు ఉద్యోగాలు రాకుండా నాశనం చేసిండు. వారి యొక్క వ్యాపారాలని, చిన్న చిన్న వ్యాపారస్తులను కూడా బయటికి రాకుండా వాళ్ళని నాశనం పట్టించిండు. ఇప్పుడు చెప్పండి, మీరు రౌడీ ఎవరో తెలిసిపోతుంది. దౌర్జన్యం చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ కుటుంబం అధికారాన్ని అడ్డం పెట్టుకొని, అధికారులను అడ్డం పెట్టుకొని జూబ్లీ హిల్స్లో ఉన్న గుండెకాయ లాంటి ఖరీదైన ఆస్తుల్ని వేల కోట్ల రూపాయలు దోచుకుంది వాళ్ళు. మరి దోచుకున్న వాళ్ళు రౌడీ అవుతాడా? పేద కుటుంబాల నుంచి ప్రజల కోసం సహాయం చేస్తున్న శ్రీశైలం కుటుంబం రౌడీ అవుతుందా? మరి ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? దోచుకుని రౌడీజం చేస్తే వచ్చినాయి కాదా కేసీఆర్ కుటుంబానికి? కాబట్టి నవీన్ యాదవ్ బీసీ సోదరుడు, చిన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, సెంటిమెంట్తో బతకాలనుకుంటున్నారు. సెంటిమెంట్తో పోయింది. తెలంగాణ సెంటిమెంట్ పోయింది, చెల్లెమ్మ సెంటిమెంట్ పోయింది. ఇప్పుడేదో సానుభూతి సెంటిమెంట్ అట. ఈ సెంటిమెంట్లను ఏ పనిచేయవు కేసీఆర్. నిన్న 23లో మొత్తం తోసేసి ఫామ్ హౌస్లో పండబెట్టారు. ఏం దీంట్లో ఒక డోకాపాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మంచి 100-200% నవీన్ యాదవ్ మంచి మెజార్టీతో జూబ్లీ హిల్స్ ప్రజలు గెలిపించబోతున్నారు అని స్పష్టంగా చెప్పదలుచుకున్నారు.